లిల్లీ చెప్పు. ఏంటి ఇంగ్లీష్లో నీకు డౌట్సా? కమ్ ఆన్ టెల్ మీ. సామాన్య, పర్టికులర్ గా ఈ లెసన్ లో చాలా డౌట్లు ఉన్నాయి. అదే ఏంటా డౌట్స్ చెప్పు. చెప్తాను నీ సంగతి. ఓకే దిస్ ఈస్ కాల్డ్ Sam, what is bothering you? Come on, tell me, Sam, ఏం జరిగింది? If you don't mind, ఇలాంటివే న్యూసెన్స్ క్రియేట్ చేస్తాయి, అందరి మధ్య దూరాన్ని పెంచుతాయి. Sam, why can't you understand? ఇంతకు ముందు ఒకసారి ఇలాంటి ఇన్సిడెంటే జరిగి అందరి ముందు నువ్వు వాట్ సూర్య, వాట్ ఈస్ గోయింగ్ హియర్? మీరిద్దరు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? నేను లిల్లీ రూమ్ లోకి వెళ్ళడం చూసి నేను లిల్లీ ఏదో ప్లాన్ చేస్తున్నావని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చిందా ఈ సమంత? నీ సిస్టర్ని చెడగొడుతున్నానని చెప్పిందా? నో, అదే లేదు. దెన్ వై యూ బోత్ ఆర్ హియర్? ఐ నో ఈ సమంత నీకేదో చెప్పి తీసుకొచ్చింది. ఏ నీకిదే పనా? వేరే పని లేదా? ఒకసారి లిల్లీ కనిపించట్లేదని పెద్ద డ్రామా చేసి చివరికి ఫూల్ అయ్యావు. అయినా నీకు సిగ్గులేదా? బుద్ధి రాలేదా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను లిల్లీతో, లిల్లీ నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఏవో ఒక స్టోరీస్ చెప్పి సూర్య మైండ్ ఎందుకు కిల్ చేస్తున్నావు? దీనివల్ల నువ్వు పొందే లాభం ఏంటి? సూర్య, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, లిల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఏదో డౌట్ ఉందని చెప్తే ఆ డౌట్ క్లియర్ చేయడానికి వచ్చాను. అది తప్ప నీ సిస్టర్ని ట్రాప్ చేయాలనో రాంగ్ వేలో తీసుకువెళ్లాలనో కాదు. ఎవరో ఏదో చెప్పారని నీ సిస్టర్ని నువ్వు ప్రతిసారి ఇలా అవమానించడం ఏంటి? ఇట్స్ నాట్ కరెక్ట్. నీ సిస్టర్ మీద నీకున్న ట్రస్ట్ ఇదేనా? ఎనఫ్, చాలా మాట్లాడా. విల్ యు గో ప్లీజ్? వై షుడ్ ఐ గో సూర్య? నో, ఐ వోంట్ గో. లోపల గదిలో ఏదో జరుగుతుందని నీకు డౌట్, అంతే కదా? కమ్ ఆన్, సీ. ఏమైంది? లోపల నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో అని ఈ సమంతకి డౌట్ వచ్చింది, అంతే. మీ అన్నయ్యని తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి నీ రూమ్ బయట నిలబడి మనమేం మాట్లాడుకుంటున్నామో అని వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ప్రయత్నిస్తున్నారు. అన్నయ్య, ఏంటిది? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో. నా మీద ఇలా డౌట్ పడుతూ నన్ను చదువుకోమని చెప్తే
అసలు నాకు స్టడీస్ మీద ఎలా కాన్సంట్రేషన్ కలుగుతుంది అన్నయ్య? అలాంటిదేమీ లేదని చెప్పాను. నువ్వు ముందు లోపలికెళ్ళు. లేదన్నయ్య, ఒకసారి అంటే ఏదో తెలియక పొరపాటు జరిగింది. మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతూ ఉంటే, నన్ను అడుగడుగునా అనుమానిస్తూ ఉంటే నాకెంత గిల్టీగా ఉంటుందో చెప్పు. లిలీ, ఇప్పుడు నేనేం అనలేదు కదా. మాటన్నా పర్లేదన్నయ్య, కానీ నా ఇంట్లోనే నన్ను ఒక దొంగలా ట్రీట్ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వై ఆర్ యూ క్రైయింగ్ లిల్లీ? నో, ఏడవకూడదు, ఏడవకు. హే సమంత, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? చిన్న పిల్లని, అలా చక్కగా చదువుకునే పిల్లని వాంటెడ్లీ ఏడిపిస్తావా? సూర్య, దిస్ ఇస్ టూ బ్యాడ్. నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీ సిస్టర్కి కోపం వచ్చి ఇంట్లో చెట్టైనా పారిపోతుంది. ఆ తర్వాత బాధపడేది నువ్వే. ఏంటి, ఇంకా డౌట్ ఉందా? ఉంటే నో అబ్జెక్షన్. లోపలికి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి. వెళ్ళండి. లిల్లీ, నువ్వు వెళ్ళి చదువుకో. అమ్మయ్యా. లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఏం చేయాలి? నేను చూసింది నిజమేనా? నిజమే, ఖచ్చితంగా నిజమే. ఎవరో లిల్లీ రూమ్లో ఉన్నారు. ఎవరున్నా సరే ఖచ్చితంగా ఇటువైపే రావాలి కదా. ఎస్, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు మెంటల్? నేను గాని కనిపించుంటే లిల్లీకి ఎంత ప్రాబ్లం అయి ఉండేది? అవును సామాన్య, నాకు చాలా భయం వేసింది. ఆ భయం పోగొట్టడానికి నేను ఇలా చేసింది.